తర్వాత సభ జరుగుతుంది. ఒక్క నిమిషం సార్. ఉద్వేగం అంటే నారుసార్లో చూసాము. చాలా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కార్టూనిస్ట్ అని నాకు అర్థమైంది ఇప్పుడు. అదేవిధంగా సార్ ఈ సభలో మా మంచి కవిమిత్రులు కూడా వచ్చారు. కోట్ల వెంకటేశ్వరరెడ్డి గారు, మన వనపట్ల సుబ్బయ్య గారు, ప్రొఫెసర్ బాణాల శ్రీనివాస్, కేవి కూర్మనాథ్, ఇట్లా చాలామంది సాహితీవేత్తలు వాళ్ళందరూ వచ్చారు. మన ఏదుల గోపిరెడ్డి, అంతా బంగారు బ్రహ్మం బుక్ డిజైనర్ అందరూ వచ్చారు. ఇప్పుడు మా శేఖర్ మెమోరియల్ వేదిక తరపు నుంచి మేము కేటీఆర్ గారికి చిరు సన్మానం మాత్రమే సార్. ముందు ఎవరు దయచేసి డయాస్ ఎక్కకండి. చిత్రం తీసుకురా. కూర్చో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని ఇన్ని ఒత్తిడుల మధ్యన, ఇన్ని ఆలోచనల మధ్యన, ఇన్ని వ్యూహాల మధ్యన, ప్రణాళిక మధ్య ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానం చేసినందుకు ముందుగా శేఖర్ కుటుంబ సభ్యులు, మా అతని బాల్యమిత్రులు అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు శేఖర్ గారి మెమరీలో వారి స్మారకార్థం ఇస్తున్న ఈ పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రొఫెసర్ రఘు గారు, గౌరవనీయులు ఈరోజు స్మారకోపన్యాసం చేసిన పెద్దలు ప్రొఫెసర్ బెల్లి యాదయ్య గారు, అట్లాగే పురస్కార గ్రహీతలు పెద్దలు శ్రీ కురెల శ్రీనివాస్ గారు, శ్రీ